బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని పోరాడుతున్న సిపిఎం రైతు సంఘం నాయకుడు ఎం అప్పలరాజుపై పీడీ యాక్ట్ పై జైల్లో నిర్బంధించడాన్ని ఖండిస్తూ విశాఖలో సిఐటియు నిరసన పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నరసింహారావు. ఎం అప్పలరాజు సిఐటియు నాయకులు రైతు నాయకుడిని నక్కపల్లిలో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అక్రమంగా పోలీసు అరెస్ట్ చేశారు. ఆయనకు 6 మాసాల దాకా బెయిల్ రాకుండా ఉండేటువంటి చట్టం ఇది. అతి దుర్మార్గమైనటువంటి చట్టం, నిర్బంధ చట్టాన్ని ఓ ప్రభుత్వం ప్రయోగించిందంటే ఆ ప్రభుత్వం పతనానికి అది నాంది అవుతుంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి 30 ఏళ్లు కేంద్రంలో పరిపాలించిన ప్రభుత్వం శంకరగిరి మాన్యాలు పట్టింది మనకు తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులు జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలుసు. కానీ ఇవన్నీ మర్చిపోయి ఈరోజు చంద్రబాబు ఉద్యమాలు చేసే నాయకుల మీద, సిఐటియు నాయకుల మీద, రైతు నాయకుల మీద అక్రమ కేసులు విధించడం అనేది దుర్మార్గం. ఇది నిర్బంధ కాండ ద్వారా ఉద్యమాలను అణిచేదానికి ప్రయత్నం చేయడం తప్పించుకోవడం కాదు. నేను 50 ఏళ్ల నుంచి ప్రజా ఉద్యమాల్లో ఉన్నాను. 500 పైగా నా మీద అక్రమ కేసులు పెట్టారు. అన్ని తప్పుడు కేసులే, ఒక్క కేసు రుజువు కాల. కానీ యజమానులకి ఊడిగం చేసేదానికి మాత్రం ఈ కేసులు పెడతారు. అందుకోసమే ఈరోజు యాజమాన్యం బల్క్ డ్రగ్స్ పార్క్ అనే పేరుతో 3000 ఎకరాల్లో అక్కడ బల్క్ డ్రగ్స్ పెట్టడాన్ని అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మత్స్యకారులు వ్యతిరేకిస్తా ఉన్నారు. రాజయ్యపేట మత్స్యకారులు హోమ్ మినిస్టర్ స్వయంగా ఆ గ్రామానికి రాబోతే చెట్లు కొట్టేసి ఆమె లోపలికి రానివ్వాల. ఒక్కరిని అరెస్ట్ చేసే ధైర్యం లేదు మీకు. కానీ దాన్ని ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఈరోజు అప్పలరాజుని అరెస్ట్ చేశారు. అందువల్ల తప్పుడు కేసులతో, అక్రమ కేసులతో మత్స్యకారులకు అండగా ఉన్నారని అప్పలరాజుని అరెస్ట్ చేయడం జరిగింది బల్క్ డ్రగ్ పార్కు పేరుతో. అలాగే పక్కనే ఉన్నటువంటి ఆర్సలాల్ మిట్టల్ వీళ్ళిద్దరికీ 5000 ఎకరాల భూములు అప్పడంగా అప్పజెప్పాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి అక్కడ స్థానిక ప్రజలు సిద్ధమవుతున్నారు. హెట్రో డ్రగ్స్ కాలుష్యం చూసిన తర్వాత ఆ ప్రాంతంలో ఎవడు కూడా ఇట్లాంటి పరిశ్రమలు పెట్టడాన్ని అంగీకరించరు. అందరూ వ్యతిరేకిస్తున్నారు. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. కానీ ఒక ఎం అప్పలరాజుని ఎందుకు అరెస్ట్ చేశారనంటే పోరాటాల్లో అగ్రభాగాన్ని ఉండే సిఐటియు, సమరశీల పోరాటాలు నడిపించేది సిఐటియు. అందుకని సిఐటియు నాయకుల్ని, రైతు నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ రకంగా అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన సిఐటియు, రైతు సంఘాలు భయపడవు. మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వాలు పతనం అవుతాయి. ఈ రకంగా ఉద్యమాలను అణిచేదానికి చేస్తే దాని పర్యవసానాలు తప్పనిసరిగా, దాని ఫలితాలు అనేటువంటిది ఈ ప్రభుత్వాలు అనుభవించక తప్పదు. నేను 50 ఏళ్ల నుంచి గాయత్రి సుబ్బరామిరెడ్డి 10 రూపాయలు ఇవ్వాలంటే రోజు కూలి ఆ రోజుల్లో 84లో 8 రూపాయలు ఇచ్చి మమ్మల్ని 10 రూపాయలు ఇవ్వమన్నందుకు 6 మాసాలు జైల్లో పెట్టాడు. అట్లా ఆ రోజు దగ్గర నుంచి